దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన కనికరా స్వరూపుడని. మరి ఆయన కనికరించే దేవుడని మనము స్పష్టంగా తెలుసుకొనవచ్చు కదా. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయము 8వ వచనములో యెహోషువ దేవునితో ఇలాగ ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు అంటే, ప్రభువా మమ్మను కనికరించవా, శత్రువుల ఎదుట మేము నిలవలేకపోతున్నాము అని యెహోషువ మరి యుద్ధం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు నశించిపోవటం ప్రారంభమైనప్పుడు ప్రార్థన చేశాడు. ఆ సమయంలో దేవుడు కనికరించి యెహోషువకు ప్రత్యుత్తరం ఇచ్చి జవాబు ఇచ్చి, మీలో ఒకడు తప్పిపోయి ఉన్నాడు, తొలగిపోయి ఉన్నాడు, అపవిత్రమైన వాటిని దొంగిలించి ఉన్నాడు, అందుచేత మీరు శత్రువుల ఎదుట నిలవలేకపోతున్నారు, కూలిపోతున్నారు అని దేవుడు జవాబిచ్చి వారిని బలపరిచాడు. మరి దేవుడు కనికరించాడా లేదా? శత్రువులు తరుముతున్నప్పుడు, శత్రువుల చేతిలో పట్టబడినప్పుడు, శత్రువుల చేతిలో ప్రాణాలు హతమైపోతున్నప్పుడు, మరణమైపోతున్నప్పుడు, మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన యేసయ్య మనల్ని ఏం చేస్తాడు? కనికరిస్తాడు. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శత్రువులు తరిమేటప్పుడు మనం ఏం చేయాలి? యెహోషువ వలె ప్రార్థన చేయాలి. యెహోషువ వలె ప్రార్థన చేసినట్లయితే అది మన కుటుంబ సమస్య అయినా, మన వ్యక్తిగత సమస్య అయినా, ఆత్మీయ జీవితంలో సమస్య అయినా, సేవా పోరాటాలలో, సేవా జీవితంలో ఏదైనా సరే సమస్య అయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే సమస్యని తెలియపరిచి మనకి జవాబు ఇచ్చి మన మార్గము సరళము చేసి మనల్ని ముందుకు నడిపించి మనకు విజయం దయచేస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు అని స్పష్టంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.